ఇప్పుడు మనం సాహితీ ప్రక్రియల్లో భాగమైనటువంటి స్వీయ చరిత్ర అంటే ఏమిటో తెలుసుకుందామండి. అసలు స్వీయ చరిత్ర అనేటటువంటి ఈ పదము మనకి మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి వారు సాహితీ రంగంలో ఎవరు అనేది తెలియాలి. అలాగే అసలు స్వీయ చరిత్ర అంటే ఏమిటి? మనకి తెలుగులో విశిష్టమైనటువంటి స్వీయ చరిత్రలుగా పేరు పొందినవి ఏవి? అలాగే స్వీయ చరిత్రలో భాగంగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందినటువంటి స్వీయ చరిత్ర ఏది? అలాగే ఉత్తమమైనటువంటి స్వీయ చరిత్రగా గుర్తింపు పొందినటువంటి స్వీయ చరిత్ర ఏది? అలాగే బాల్యాన్ని సుమనోహరంగా చిత్రించినటువంటి స్వీయ చరిత్ర ఎవరి రచన? అలాగే మరి ప్రముఖమైనటువంటి భారతరత్న మరియు పద్మభూషణ్ అవార్డు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డు పొందినటువంటి అబ్దుల్ కలాం గారి యొక్క ఆత్మకథ స్వీయ చరిత్ర ఏది? ఇలా మనకి ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. అవన్నీ మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది సాహితీ రంగంలో. అయితే అసలు ఈ ప్రక్రియ చాలా విశిష్టమైనటువంటి ప్రక్రియ. స్వీయ చరిత్ర అనేటటువంటి ప్రక్రియ తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైనటువంటి ప్రక్రియ. ఈ స్వీయ చరిత్రని మనం చదవాలి అంటే అసలు ముందుగా ఎస్జిటి వాళ్లకు ఏ రకంగా వస్తుంది, అలాగే స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్లకు, లాంగ్వేజ్ పండిట్స్ వాళ్లకు, లాంగ్వేజ్ పండిట్ అండ్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఈ ఇద్దరికి ఎలా వస్తుంది అనేది మనము తెలుసుకోగలిగితే కనుక ఖచ్చితంగా దీని నుంచి మార్కులు మనం సాధించగలం. అయితే ఎస్జిటికి తప్పనిసరిగా ఒక మార్కు వస్తుంది, టెట్లో కానీ డిఎస్సిలో కానీ. అలాగే పేపర్ 2 వాళ్ళకి కూడా తప్పనిసరిగా ఒక మార్కు వస్తుంది ఈ సాహితీ ప్రక్రియలో భాగమైనటువంటి స్వీయ చరిత్ర నుంచి. అలాగే లాంగ్వేజ్ పండిట్ మరియు స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి తప్పనిసరిగా 2 మార్కులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎస్జిటి వాళ్ళకి 1 మార్కు తప్పనిసరి. అలాగే టెట్లో 1 మార్కు, పేపర్ 1కి పేపర్ 2కి 1 మార్కు తప్పనిసరి. అలాగే పండిట్ ఎల్పి వాళ్ళకి ఎల్పి తెలుగు, అలాగే ఎస్ఏ తెలుగు వీళ్ళకి తప్పనిసరిగా 2 మార్కులు వస్తాయి. కాబట్టి ఈ అంశాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. అయితే అసలు స్వీయ చరిత్ర అనేటటువంటి అంశాన్ని నుంచి గతసారి మనకి ఏ రకమైనటువంటి బిట్స్ ఇచ్చాడు అనేటటువంటి అంశాన్ని మనం ఒకసారి గమనించినట్టయితే కొన్ని ప్రశ్నలు ఇచ్చాడు. అవి ఎలా ఇచ్చాడు? అసలు మనం స్వీయ చరిత్రని తెలుసుకోవాలి అంటే స్వీయ చరిత్ర నుండి ఏ రకంగా మనకి ప్రశ్నలు ఇవ్వడం అనేది జరుగుతుందని గత ప్రశ్న పత్రాలని పరిశీలించినట్లయితే మనకి ఒక్కసారి వాటిని గమనించాలి. ఆ తర్వాత రాబోయే రోజుల్లో టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఎలా వస్తుందో మనకు తెలియాలి. అంటే గతసారి వచ్చినటువంటి విధానం రెండవసారి రాకపోవచ్చు, తర్వాతసారి రాకపోవచ్చు. గతసారి 2018లో డిఎస్సిలో ఇచ్చాడు కదా, ఇప్పుడు అలానే ఇస్తాడు అని అనుకోవడం మన భ్రమ. ఎప్పుడు ఎలా ఇస్తాడో తెలియదు. కాబట్టి మనం ఎలా చదవాలో కనుక ముందు తెలిస్తే అప్పుడు దాని నుంచి మనం ఆన్సర్ చేయగలం. అయితే గత ప్రశ్న పత్రాల్లో ఎలా ఇచ్చాడు చూడండి. స్వీయ చరిత్రల నుండి అంటే కనుక నేను మీ ప్రియ నేస్తాన్నే, నేను మీ ప్రియ నేస్తాన్నే అను పాఠ్యాంశము ఏ విధమైన సాహితీ ప్రక్రియ అన్నాడు. ఏ విధమైన సాహితీ ప్రక్రియ చూడండి. నేను మీ ప్రియ నేస్తాన్నే అనే పాఠ్యాంశము ఏ విధమైన సాహితీ ప్రక్రియ అని అడిగారండి గత టెట్లో. అయితే చూడండి, ఏ జీవిత చరిత్ర,
బి యాత్రా చరిత్ర అండ్ సి వ్యాసము అండ్ డి స్వీయ చరిత్ర. చూడండి ఇలా ఇచ్చాడు బిట్టు. మరి ఇప్పుడు ఇది ఎలా తెలుస్తుంది మనకి అంటే మనము అకాడమీ టెక్స్ట్ బుక్కే ఫాలో అవ్వాలండి. 3వ తరగతి నుండి ఇదివరకే చెప్పాను, 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు అంటే 8వ తరగతి వరకు SGT వాళ్ళు, 10వ తరగతి వరకు పేపర్ 2 పేపర్ 3 వాళ్ళు, అలాగే పండిట్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళు చదువుకోవాలి. అయితే నేను మీ ప్రియనేస్తాన్ని అనే పాఠ్యాంశము మనకి ఎక్కడ ఉంది అంటే కనుక 4th క్లాస్లో ఈ పాఠ్యాంశం ఉంది. నేను మీ ప్రియనేస్తాన్ని అనేటటువంటి పాఠ్యాంశము ఒక పుస్తకానికి సంబంధించినటువంటి అంశంగా చెప్పారు. అక్కడ పుస్తకము తన యొక్క చరిత్రని మనతో తెలియజేస్తూ ఉంటుంది. అందుకే నేను మీ ప్రియ నేస్తాన్నే, నేను కూడా మీ నేస్తాన్నే. అసలు ఆ పుస్తకం అనేది మనకి ఎప్పుడు వచ్చింది, గ్రంథాలు ఎప్పుడు వచ్చినాయి, అంతకుముందు పుస్తకం కాకుండా మనం ఎలా చదువుకునే వాళ్ళం రచనల్ని, అసలు గ్రంథాలయ ఉద్యమ స్థాపన ఎవరు చేశారు, ఇవన్నీ కూడా అందులో ప్రధానమైనటువంటి అంతర్భాగాలు. అందులో చెప్తారు మనకు ఆ పాఠ్యాంశంలో. చాలా చిన్నదే అయినప్పటికీ కూడా మనం ఈ పాఠ్యాంశాన్ని సంపూర్ణంగా తెలుసుకోగలిగితే అప్పుడు ఆ బిట్కి ఆన్సర్ చేయగలం. నేను మీ ప్రియనేస్తాను అనేటటువంటి పాఠ్యాంశం ఏ విధమైన ప్రక్రియ అన్నాడు. జీవిత చరిత్ర, యాత్రా చరిత్ర, వ్యాసమా, స్వీయ చరిత్ర. అలాగే చూడండి, అబ్దుల్ కలాం గారి ఒకసారి ఇచ్చాడండి బిట్టు ఇంకొకటెట్లో. అబ్దుల్ కలాం గారి స్వీయ చరిత్రను తెలుగులోనికి అనువదించిన వారు ఎవరు? తెలుగులోనికి అనువదించిన వారు ఎవరు? చూడండి ఇలా ఇచ్చాడండి, ఆప్షన్లు ఇచ్చాడు మనకి. ఏ అరుణ్ తివారీ, అలాగే బి అరుంధతి రాయ్, అండ్ సి వాడరేవు చినవీరభద్రుడు, అండ్ డి వాడరేవు వేణుగోపాలరావు. వాడరేవు వేణుగోపాలరావు. ఇలా 4 ఆప్షన్లు ఇచ్చాడండి. అసలు అబ్దుల్ కలాం గారి స్వీయ చరిత్ర దానిని తెలుగులోనికి అనువదించినటువంటి వారు ఎవరు అన్నారు. అసలు ఈ పాఠ్యాంశం మనకి ఎక్కడుంది అంటే 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ప్రేరణ అనేటటువంటి పాఠ్యాంశం ఉందండి. ప్రేరణ అనే పాఠ్యాంశము ఆత్మకథ అంటే స్వీయ చరిత్ర. ఎవరి స్వీయ చరిత్ర అంటే అబ్దుల్ కలాం గారి యొక్క స్వీయ చరిత్ర. అయితే దీనిని ఎవరు తెలుగులోనికి అనువాదం చేశారు? అరుణ్ తివారీ గారా, అలాగే అరుంధతి రాయ్ గారా, వాడరేవు చినవీరభద్రుడా, అలాగే వాడరేవు వేణుగోపాలరావు. ఈ 4 ఆప్షన్లు ఇచ్చాడు. అలాగే ఇంకొకసారి ఇచ్చాడు చూడండి, భూదానము అను పాఠ్యాంశము ఈ విధమైన సాహితీ ప్రక్రియ అన్నాడు. ఈ విధమైన సాహితీ ప్రక్రియ ఏ లేఖ, బి ఆత్మకథ, సి సంపాదకీయము, డి వార్తా వ్యాఖ్య. చూడండి ఇలా ఇచ్చాడు 4 ఆప్షన్లు. ఇప్పుడు భూదానం అనే పాఠ్యాంశం మనకి ఎక్కడొస్తుంది అంటే కనుక ఎక్కడొస్తుంది మరి అనేది మనకు తెలియాలి. ఫస్ట్ వన్ ఎక్కడొస్తుంది అంటే భూదానం అనే పాఠ్యాంశము 8th క్లాస్ టెక్స్ట్ బుక్ వాచకాలలో
8th క్లాసులో మనకి వాచకాలలో భాగంగా భూదానం అనే పాఠ్యాంశము ఆచార్య వినోబా భావే గారు రాశారండి. అది ఆచార్య వినోబా భావే గారు రాశారు. అయితే తెలుగులోనికి అనువదించినటువంటి వారు వేమూరి రాధాకృష్ణమూర్తి. మరి ఇది ఏ విధమైనటువంటి సాహితీ ప్రక్రియ అని అడిగారు. అలాగే ఇంకొకసారి ఒక బిట్ ఇచ్చారు, చూడండి అది ఎలా ఉందో. వికలాంగుల ఆత్మవిశ్వాసము ఏంటండి? వికలాంగుల ఆత్మవిశ్వాసము ప్రధాన ఇతివృత్తంతో సాగిన ఆత్మకథ ఏది? చూడండి, ఈ ఆత్మకథ నుంచే ఇవన్నీ స్వీయ చరిత్ర నుండే మనకి ఈ బిట్లన్నీ ఇవ్వడం జరిగింది. ఎలా ఇచ్చాడు? వికలాంగుల ఆత్మవిశ్వాసము ప్రధాన ఇతివృత్తంతో సాగిన ఆత్మకథ ఏది అన్నాడు. ఏ మేము సైతం, బి మ్రోగిన గంటలు, సి కళ్ళుండి చూడలేక, అండ్ డి సంస్కరణ. చూడండి, 4 ఆప్షన్లు ఇచ్చారు. మరి ఇప్పుడు 4 క్వశ్చన్లు కూడా ఎలా ఇచ్చారో చూడండి. ఆత్మకథల నుంచి నేను మీ ప్రియనేస్తాను నేను పాఠ్యాంశం ఏ విధమైన సాహితీ ప్రక్రియ అంటే ఏ విధమైంది అంటే ఆత్మకథ అంటే స్వీయ చరిత్ర. అలాగే అబ్దుల్ కలాం గారి స్వీయ చరిత్రను తెలుగులోనికి అనువదించినటువంటి వారు ఎవరు అంటే వాడరేవు చినవీరభద్రుడు. భూదానం అనే పాఠ్యాంశం ఈ విధమైన సాహితీ ప్రక్రియ అన్నాడు, ఆత్మకథ. అలాగే వికలాంగుల ఆత్మవిశ్వాసం ప్రధాన ఇతివృత్తంతో సాగినటువంటి ఆత్మకథ ఏది అంటే కళ్ళుండి చూడలేక. చూసారా? అయితే ఇవి గత టెట్లో వచ్చినటువంటి ప్రశ్నలు. కానీ ఈసారి అలా ఇస్తాడా? ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మనము ఎలా చదవాలి అంటే కనుక ఆ పాఠ్యాంశంలో ఉండేటటువంటి విశేషాలన్నీ చదవాలి ముఖ్యంగా. అలాగే ఎవరెవరు ఏ పేరుతో ఈ స్వీయ చరిత్రలు వ్రాశారు అనేది మనకి ప్రస్ఫుటంగా తెలియాలి. కాబట్టి ఇవన్నీ మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి అంటే స్వీయ చరిత్ర పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన మనకి రావాలి. మరి ఇప్పుడేంటో అది తెలుసుకుందాం. అసలు ఈ స్వీయ చరిత్ర అనేటటువంటి ఈ ప్రక్రియ సాహిత్యంలో ఎందుకు ఉండాలి అని గనక మనం ప్రశ్న వేసుకుంటే, సాహితీ ప్రక్రియల్లో గనక ఈ స్వీయ చరిత్రని ప్రధానంగా మనం ఎలా చదవాలి, ఎందుకు చదవాలి అంటే మానవ జీవన వికాసానికి దోహదపడినటువంటి అతి కొద్ది ప్రక్రియలలో స్వీయ చరిత్ర ఒకటి. మానవ జీవన వికాసానికి, జీవన విధానానికి, జీవన సరళికి మనం ఎంచుకున్నటువంటి మార్గము మంచి మార్గమా కాదా మనకి తెలియాలి అంటే అనేక రకాలైనటువంటి స్వీయ చరిత్రల యొక్క ప్రభావం అనేది మన మీద తప్పనిసరిగా పడుతుంది. అవి మనం చదవగలిగిన నాడు. అసలు సాహిత్యం అంటే ఏమిటి? హితేన సహితం సాహిత్యం. హితము అంటే మంచి, సమాజానికి మంచి చేసినటువంటి రచన ఏదైనా సాహిత్యమే. అది ఒకప్పటి సాహిత్యం. ఇప్పుడు సాహిత్యానికి అర్థాలు మారాయి, సాహిత్యమే పూర్తిగా మారిందనుకోండి. ఇప్పుడు అన్నీ ద్వంద్వార్థాలతో వచ్చినటువంటి సాహిత్యం. కానీ ఒకప్పుడు హితేన సహితం సాహిత్యం, సాహిత్యానికి చక్కనైనటువంటి భాష్యం చెప్పినటువంటి మహాకవులు, మహారచయితలు మనకు తెలుగు సాహిత్యంలో ఉండడం నిజంగా మన అదృష్టం అండి. అయితే ఇక స్వీయ చరిత్ర అనేటటువంటి ఈ విషయానికి వస్తే, ఈ స్వీయ చరిత్ర అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరు అంటే కనుక గురజాడ శ్రీరామ్మూర్తి గారు వివరించారండి. ఎవరండి? గురజాడ శ్రీరామ్మూర్తి గారు. గురజాడ శ్రీరామ్మూర్తి గారు కవి జీవితములు అనేటటువంటి గ్రంథంలో, కవి జీవితములు అనేటటువంటి గ్రంథంలో ఈ
స్వీయ చరిత్ర అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించారు? గుర్తుపెట్టుకోవాలి, ఇది మొదటిసారి ఉపయోగించారు స్వీయ చరిత్ర అనేటటువంటి మాటని. స్వీయ చరిత్ర అనే మాటను మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి వారు గురజాడ శ్రీరామ్మూర్తి. మరి తెలుగులో మొట్టమొదటిసారిగా స్వీయ చరిత్రని వ్రాసిన వారు ఎవరు? అసలు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా స్వీయ చరిత్రను వ్రాసిన వాళ్ళు ఎవరు? అసలు స్వీయ చరిత్ర అనేది ఎన్ని భాగాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా స్వీయ చరిత్రను వ్రాసినటువంటి వారు, మొట్టమొదటిసారిగా స్వీయ చరిత్రను వ్రాసినవారు వెన్నెలకంటి సుబ్బారావు. ఎవరండి? వెన్నెలకంటి సుబ్బారావు. అయితే మీరందరూ అనుకోవచ్చు, మరి మొట్టమొదటిసారిగా తెలుగులో స్వీయ చరిత్ర ప్రక్రియకు శ్రీకారం చుట్టినటువంటి వారు కందుకూరి వీరేశలింగం కదా సార్. మరి కందుకూరి వీరేశలింగం గారు మానేసి ఈయన పేరు మీరు చెప్తున్నారు అని. కాకపోతే కందుకూరి వీరేశలింగం గారు కరెక్టే, వెన్నెలకంటి సుబ్బారావు గారు కరెక్టే. అయితే ఈ రెండింటికి మధ్య ఒక చిన్నదైనటువంటి వ్యత్యాసం ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సహజంగా ఇతడు రాసినటువంటి ఈ స్వీయ చరిత్ర అనేది ఆంగ్లంలో వ్రాయబడింది. ఏ భాషలో రాయబడింది? ఆంగ్లంలో. ఏ లైఫ్ జర్నీ ఆఫ్ వెన్నెలకంటి. చూడండి, ఏ లైఫ్ జర్నీ ఆఫ్ వెన్నెలకంటి సుబ్బారావు అనేటటువంటి పేరుతో ఆంగ్లంలో వ్రాయబడిందండి. ఇది ఆంగ్లంలో వ్రాయబడింది సుబ్బారావు గారిది, వెన్నెలకంటి సుబ్బారావు గారిది. మరి తెలుగులో చూడండి, తెలుగులో మొట్టమొదటిసారిగా స్వీయ చరిత్రను వ్రాసిన వారు ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం. తెలుగులో మొట్టమొదటిసారిగా స్వీయ చరిత్రను వ్రాసిన వారు కందుకూరి వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం గారు వ్రాసినటువంటి స్వీయ చరిత్ర పేరు ఏది అంటే, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో స్వీయ చరిత్రను మనకు అందించడం జరుగుతుంది. మరి ఈయన రాసినటువంటి స్వీయ చరిత్ర పేరేది అంటే స్వీయ చరిత్ర. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకుంటారండి. ఈయన అదే పెట్టుకున్నారు, స్వీయ చరిత్ర అనే పెట్టుకున్నారు. ఎందుకు? మొదటిసారి రాశారు కాబట్టి. ఆ తర్వాత ఇతనిని అనుసరించినటువంటి కవులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు, గుర్తింపుగా, వారికి గుర్తింపుగా. అయితే మరి తన రచనల్లో భాగంగా స్వీయ చరిత్రను వ్రాసినటువంటి ప్రముఖ వ్యక్తి ఎవరు? వ్రాసినవారు చూడండి, తన రచనల్లో భాగంగా స్వీయ చరిత్రను వ్రాసినటువంటి వారు ఎవరు అంటే కనుక కొక్కొండ వెంకటరత్నం పంతులు. కొక్కొండ వెంకటరత్నం పంతులు. ఇతడు వ్రాసినటువంటిది బిల్వేశ్వరీయము. ఇతడు రాసింది బిల్వేశ్వరీయం అనేటువంటి పేరుతో వ్రాయటం జరిగింది. అంటే రచనల్లో భాగంగా, తన యాత్రలో భాగంగా ప్రధానంగా వ్రాయటం జరిగింది కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు. మరి అలాగే తెలుగులో అసంపూర్తి స్వీయ చరిత్రగా పేరు పొందిన, తెలుగులో అసంపూర్తి స్వీయ చరిత్ర, స్వీయ చరిత్రగా పేరు పొందినటువంటి స్వీయ చరిత్ర ఏది?
వ్రాసిన వారిగా. చూడండి, తెలుగులో అసంపూర్తి స్వీయ చరిత్ర వ్రాసిన వారిగా పేరు పొందినటువంటి వారు ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే విశ్వనాథ సత్యనారాయణ. విశ్వనాథ సత్యనారాయణ. విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి ఈ స్వీయ చరిత్రకు ఆత్మకథ అని పేరు పెట్టుకున్నారండి. ఏం పెట్టారు? ఆత్మకథ అని పెట్టుకున్నారు. అయితే ఇలా చూడండి, మనం ప్రధానంగా స్వీయ చరిత్రలో ప్రాథమిక అంశాలు ఇవన్నీ. స్వీయ చరిత్ర అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినటువంటి వారు గురజాడ శ్రీరామ్మూర్తి గారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్లో తన స్వీయ చరిత్రను వ్రాసుకున్నటువంటి వారు వెన్నెలకంటి సుబ్బారావు గారు. అలాగే తెలుగులో మొట్టమొదటిసారిగా స్వీయ చరిత్రను వ్రాసినటువంటి వారు కందుకూరి వీరేశలింగం గారు. తన రచనల్లో భాగంగా స్వీయ చరిత్రను వ్రాసినటువంటి వారు కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు, బిల్వేశ్వరీయము అనేటటువంటి పేరుతో. అలాగే తెలుగులో అసంపూర్తి స్వీయ చరిత్రగా పేరు పొందినటువంటి వ్రాసిన వారిగా పేరు పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే కనుక విశ్వనాథ సత్యనారాయణ. ఎవరండి? విశ్వనాథ సత్యనారాయణ. అయితే అసలు స్వీయ చరిత్ర అనేది ఏ రకమైనటువంటి ప్రయోజనము మన సమాజానికి ఇస్తుంది అని అంటే కనుక దాన్ని ఏంటో మనం తెలుసుకుందాం. వివిధ రంగాలలో ప్రముఖ పాత్ర నిర్వహించిన వ్యక్తుల యొక్క అనుభవాలు, జీవిత విశేషాలు, వారే స్వయంగా వ్రాసి సమాజానికి అందించిన విశిష్ట రచన ఏది అంటే ఆత్మకథ లేదా స్వీయ చరిత్ర. ఆత్మకథ లేదా స్వీయ చరిత్ర. చూడండి, స్వీయ చరిత్రని మనం ఏమంటాము అంటే ఆత్మకథ. అయితే ఆత్మకథలో ఏది ప్రధానమైనటువంటి లక్షణము అంటే కనుక సజీవమైనటువంటి అంశాలు, అంటే వాస్తవిక అంశాలు, తన జీవితంలో జరిగినటువంటి వాస్తవిక అంశాలన్నీ కూడా అందులో నిక్షిప్తం చేయబడాలి ఈ స్వీయ చరిత్రలో. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, మనం అనుకుంటాం ఎవరికి వారు తనకు తానే వ్రాసుకుంటే అది స్వీయ చరిత్ర అవుతుంది అని. కానీ తనకు తానే వ్రాసుకోవచ్చు, అది స్వీయ చరిత్ర అవ్వదు, స్వీయాత్మక రచన అవుతుంది. అందుకే ఈ స్వీయ రచన అనేది 2 రకాలండి. ఎన్ని రకాలు? 2 రకాలు. చూడండి, ఒకటి స్వీయాత్మక రచన, గుర్తుపెట్టుకోవాలి ఇది. ఒకటి స్వీయాత్మక రచన, 2 స్వీయ చరిత్ర. ఒకటి స్వీయాత్మక రచన, 2 స్వీయ చరిత్ర. స్వీయాత్మక రచన అంటే ఏమిటి అంటే తాను ఎవరైనా ఒక వ్యక్తి తన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క అనుభవాన్ని లేదా తన జీవిత విశేషాలను ఒక డైరీ ద్వారా కానీ లేదా ఒక పుస్తక రూపంలో కానీ ఎవరైనా రాసుకోవచ్చు. అది ఎవరైనా రాసుకోవచ్చు. కొంతమంది డైరీ మెయింటెనెన్స్ చేస్తుంటారు, మరి కొంతమంది అప్పుడప్పుడు తమ రచనల్లో భాగంగా తన జీవిత విశేషాలని వ్యాస రూపంలో కానీ లేదా వేరొక ప్రక్రియల రూపంలో కానీ అందిస్తూ ఉంటారు సమాజానికి. అయితే దీన్ని స్వీయాత్మక రచన అంటారు తప్ప స్వీయ చరిత్ర అనరు. ఎందుకు అనరు అంటే స్వీయ చరిత్ర అనేది ఎప్పుడూ కూడా సమాజానికి ఆదర్శవంతంగా నిలవాలి. సమాజానికి ఆదర్శవంతంగా నిలవాలి అంటే దానిలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లక్షణం అది. అందరూ రాస్తారు స్వీయ చరిత్రలు, కానీ అది ఎంత మేరకు సమాజానికి ఉపయోగపడింది, సమాజాన్ని ప్రతిబింబించేలా చేయాలి.
వారి అడుగుజాడల్లో మరి ఒక 10 మంది నడిచే విధంగా ఉండాలి. ఆ పుస్తకం అనేది అంటే ఆ స్వీయ చరిత్ర అనేది ఎంతో స్ఫూర్తి నింపాలి చదివినటువంటి వారిలో. అలా రాస్తేనే అది స్వీయ చరిత్ర. లేదు అంటే స్వీయాత్మక రచన అవుతుంది తప్ప స్వీయ చరిత్ర అవదండి. సో ఇది అయితే మనకి సహజంగా ఈ స్వీయ చరిత్రలో భాగంగా ఇప్పుడు ఎవరెవరు ఏ ఏ రచనలు చేశారనేటటువంటి అంశాన్ని మనం తెలుసుకుందాం. అందులో ఉండేటటువంటి విశేషాలు మనకి ఎలా వస్తాయి అనేది తెలుసుకుందాం. చూడండి, మనకి స్వీయ చరిత్ర అంటే చెప్పుకున్నాం, వివిధ రంగాలలో ప్రముఖ పాత్ర నిర్వహించినటువంటి వ్యక్తుల యొక్క జీవిత అనుభవాలు, విశేషాలు, తర్వాత సమాజానికి వారికి వారే స్వయంగా వ్రాసి అందించినటువంటి రచనే స్వీయ చరిత్ర అని. ఎవరైనా వ్రాయొచ్చు, కానీ ఉన్నతమైనటువంటి స్థితి పొందిన వాళ్ళు మాత్రమే రాయాలి. ఎవరైనా రాయొచ్చు అంటే ఉన్నతమైన స్థితి పొందినటువంటి వ్యక్తులు, కవులు కానీ, రచయితలు కానీ, రాజకీయ నాయకులు కానీ, సమాజ సేవ చేసినటువంటి వాళ్ళు కానీ, ఒక రంగంలో ప్రముఖ పాత్ర నిర్వహించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే చేయవచ్చు. ఓకేనండి. అయితే ఇప్పుడు ఎవరెవరు ఏ ఏ స్వీయ చరిత్రలు వ్రాసారో మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా మనకి చెప్పాను, మొదటిసారిగా తెలుగులో స్వీయ చరిత్ర రాసినటువంటి వారు ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం గారు రాసినటువంటి స్వీయ చరిత్ర పేరు ఏది అంటే స్వీయ చరిత్ర. ఈయన వ్రాసింది ఏది అండి? స్వీయ చరిత్ర. మరి అలాగే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు వ్రాసినటువంటి స్వీయ చరిత్ర పేరు ఏది అంటే కనుక స్వీయ చరిత్రము. ఈయన రాసింది స్వీయ చరిత్రము. అలాగే శ్రీరంగం శ్రీనివాసరావు గారు రాసినటువంటి స్వీయ చరిత్ర పేరు ఏది అంటే కనుక శ్రీరంగం శ్రీనివాసరావు గారు వ్రాసినటువంటి స్వీయ చరిత్ర పేరు ఏది అంటే అనంతం. అలాగే బోయి భీమన్న గారు వ్రాసినటువంటి స్వీయ చరిత్ర పేరు ఏది అంటే బోయి భీమన్న. వ్రాసినటువంటి స్వీయ చరిత్ర ఏది అంటే పాలేరు నుండి పద్మశ్రీ వరకు, పాలేరు నుండి పద్మశ్రీ వరకు. అలాగే తిరుమల రామచంద్ర గారు వ్రాసినటువంటి స్వీయ చరిత్ర పేరు ఏది అంటే తిరుమల రామచంద్ర, ఆచార్య తిరుమల రామచంద్ర గారు వ్రాసినటువంటి స్వీయ చరిత్ర పేరు హంపి నుండి హరప్పా దాకా, హంపి నుండి హరప్పా దాకా. అలాగే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్వీయ చరిత్ర పేరు ఏది అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్వీయ చరిత్ర పేరు ఏది అంటే అనుభవాలు జ్ఞాపకాలు, అనుభవాలు జ్ఞాపకాలు. అలాగే స్థానం నరసింహారావు గారి స్వీయ చరిత్ర ఏది అంటే కనుక నటస్థానం, నటస్థానం. అలాగే వినోబా భావే గారి స్వీయ చరిత్ర ఏది అంటే కనుక వినోబా భావే. ఈయన స్వీయ చరిత్ర ఏది అంటే కనుక స్వరాజ్య శాస్త్రం. హెలెన్ కెల్లర్ గారి స్వీయ చరిత్ర ఏది అంటే కనుక హెలెన్ కెల్లర్, అమెరికా దేశస్థురాలైనటువంటి హెలెన్ కెల్లర్ గారి స్వీయ చరిత్ర ఏది అంటే నా ఆత్మకథ. అంటే తెలుగులోనికి అనువాదం చేశారు. ఇది మై ఆటోబయోగ్రఫీ అనేటువంటి రచనను తెలుగులోనికి అనువాదం చేశారు. మనకి 6th క్లాస్లో చెప్పబడింది. అలాగే గుడిపాటి వెంకటాచలం గారి స్వీయ చరిత్ర పేరు ఏది అంటే కనుక ఆత్మకథ. ఓకేనండి. అలాగే మనకి ఎస్టి జ్ఞానానంద కవి గారు, ఎస్టి జ్ఞానానంద కవి గారు వ్రాసినటువంటి స్వీయ చరిత్ర ఏది అంటే కనుక కూలీ నుండి కళా ప్రపూర్ణ వరకు, కూలీ నుండి
కళా ప్రపూర్ణ వరకు. అలాగే దాశరథి కృష్ణమాచార్య గారు రాసినటువంటి స్వీయ చరిత్ర ఏది అంటే కనుక యాత్రా స్మృతి. మరి అలాగే వేటూరి ప్రభాకర శాస్త్రి గారి యొక్క స్వీయ చరిత్ర ఏది అంటే కనుక వేటూరి ప్రభాకర శాస్త్రి గారి యొక్క స్వీయ చరిత్ర ఏది అంటే ప్రజ్ఞా ప్రభాకరము. అలాగే దేవులపల్లి రామానుజరావు గారి స్వీయ చరిత్ర ఏది అంటే కనుక దేవులపల్లి రామానుజరావు, పేరు వినే ఉంటారు. ఆంధ్ర సాహిత్య సారస్వత పరిషత్తు రథ సారథి ఎవరు అంటే దేవులపల్లి రామానుజరావు గారు. ఈయన స్వీయ చరిత్ర ఏది అంటే కనుక 50 సంవత్సరాల జ్ఞాపకాలు. 50 సంవత్సరాల జ్ఞాపకాలు. అలాగే ఉప్పల లక్ష్మణరావు గారి స్వీయ చరిత్ర ఏది అంటే కనుక బ్రతుకు పుస్తకం అండి. అలాగే కుందుర్తి ఆంజనేయులు గారి స్వీయ చరిత్ర ఏది అంటే కనుక బతుకు మూట. ఏదండి? బతుకు మూట. అలాగే నల్లగొండ రామచంద్ర గారి స్వీయ చరిత్ర ఏది అంటే కనుక ఇతని స్వీయ చరిత్ర ఏది అంటే కనుక 60 సంవత్సరాల అనుభవాలు. 60 సంవత్సరాల అనుభవాలు. అలాగే మరి పి యశోదారెడ్డి గారి స్వీయ చరిత్ర ఏది అంటే కనుక పి యశోదారెడ్డి మా ఊరి ముచ్చట్లు. అలాగే అబ్దుల్ కలాం గారి స్వీయ చరిత్ర ఏది అంటే కనుక ఒక విజేత ఆత్మకథ. అలాగే పివి నరసింహారావు గారి స్వీయ చరిత్ర ఏది అంటే పివి నరసింహారావు గారి స్వీయ చరిత్ర ఏది అంటే కనుక లోపలి మనిషి. మహాత్మా గాంధీ గారి స్వీయ చరిత్ర ఏది అంటే కనుక సత్య శోధన. అయితే ఈ మూడింటి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలండి. ఎందుకు అంటే ఇవి అబ్దుల్ కలాం గారి స్వీయ చరిత్ర ఒక విజేత ఆత్మకథ అనేటటువంటి పేరుతో మనకి తెలుగులోనికి అందించినటువంటి వారు ఎవరు అంటే వాడ్రేవు చినవీరభద్రుడు. ఎవరండి? వాడ్రేవు చినవీరభద్రుడు, గుర్తుపెట్టుకోవాలండి. అలాగే అబ్దుల్ కలాం గారు స్వీయ చరిత్రను ఎవరితో కలిపి రాశారు అంటే అరుణ్ తివారీ, గుర్తుపెట్టుకోవాలి. అది అరుణ్ తివారీతో కలిసి తన స్వీయ చరిత్రను వ్రాయటం జరిగింది. ఎవరు? అబ్దుల్ కలాం గారు. మరి అలాగే పివి నరసింహారావు గారు లోపలి మనిషి అనేటటువంటి పేరుతో రాశారు. దీన్ని ఆంగ్లంలో రాశారు ఇన్సైడర్. తన రాజకీయ జీవిత విశేషాలన్నీ కూడా ఇందులో చెప్పడం జరిగింది ప్రధానంగా. అలాగే మహాత్మా గాంధీ గారు మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్స్, మనకి చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి ఒక ఆటోబయోగ్రఫీ ఏది అంటే మహాత్మా గాంధీ గారిది. కాబట్టి మహాత్మా గాంధీ గారు సత్య శోధన అనేటటువంటి పేరుతో మనకి ఈ స్వీయ చరిత్ర అనేది వ్రాయటం జరిగింది. అయితే ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే ఇంకా ఉన్నాయి చాలా. అయితే వీటి గురించి ముందు మనం కూలంకషంగా ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఎలా ఇస్తాడు అందులో భాగంగానే చూడండి.
ఇక్కడ కందుకూరి వీరేశలింగం గారు ఆద్యుడు మనకి స్వీయ చరిత్రకి. కాబట్టి తొలి తెలుగు స్వీయ చరిత్ర ఏది, ఎవరు రాశారు అని అంటే కందుకూరి వీరేశలింగాన్ని పెట్టచ్చు ఎస్జిటి వాళ్ళు అయితే. అలాగే చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి స్వీయ చరిత్ర ఏది అంటే స్వీయ చరిత్రము అని పెట్టచ్చు. లేదా స్వీయ చరిత్రం అనే పేరుతో ఎవరు ఆత్మకథ రాసుకున్నారు అంటే చిలకమర్తి వారని పెట్టచ్చు. అలాగే అనంతం అనేది ఎవరి ఆత్మకథ అంటే కనుక శ్రీశ్రీ గారిదని పెట్టచ్చు. అయితే అలా ఇవ్వకపోవచ్చు. నెక్స్ట్ వచ్చినటువంటి ప్రశ్నాపత్రాల్లో ఇలా ఇచ్చాడు, ఏమని, నాగత శైశవ రాగమాలికల ప్రతిధ్వనులకై చెరిగిపోయిన బాల్యపు ముద్రలు అంటూ తన బాల్యాన్నంతటినీ గుర్తు చేసుకొని మనకి ఒక చక్కనైనటువంటి రచన చేసిన ఆత్మకథ ఎవరిది అని అడిగాడు. చూడండి, నాగత శైశవ రాగమాలికల ప్రతిధ్వనులకై చెరిగిపోయిన బాల్యపు ముద్రలు అంటూ తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ చక్కనైనటువంటి రచన చేసే ఆత్మకథ ఎవరిది అని ఇచ్చాడు. చూసారా ఎంత డెప్త్గా ఉందో. మరి ఇప్పుడు ఏ బోయి భీమన్న, బి తిరుమల రామచంద్ర, సి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్ర అండ్ డి శ్రీరంగం శ్రీనివాసరావు అంటే కనుక ఆన్సర్ మనం ఎలా తెలుసుకోగలము అంటే ఖచ్చితంగా దాని పట్ల మనకు సంపూర్ణమైన అవగాహన ఉండాలి. శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఆయన బాల్యాన్ని గురించి మనోహరంగా చెప్తారు. పాపం పుణ్యం ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు, ఏమీ ఎరుగని పువ్వుల్లారా, 5-6 పాపల్లారా, మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకాశమున హరి విల్లు విరిస్తే అవి మీకే మీకే అని ఆనందించే కోనల్లారా, గరిక పచ్చ మైదానాల్లోనూ తామర పువ్వుల కోనేరులలో, పంట చేలలో బొమ్మరిళ్లలో తండ్రి సందిట తల్లి కౌగిట, దేహధూళితో కచబారంతో నోలుల వేలుల పాల బుగ్గలు, ఎక్కడ చూస్తే అక్కడ మీరై విశ్వరూపమున విహరిస్తుండే పరమాత్మలు ఓ చిరుతల్లారా అన్నాడు మహాకవి శ్రీశ్రీ గారు. నాగత శైశవ, చూడండి ఇందాక మీకు అడిగినటువంటి బిట్ ఇది. నాగత శైశవ రాగమాలికల ప్రతిధ్వనులకై చెరిగిపోయిన బాల్యపు ముద్రల శాంతములేకే కాంతముగా దిగ్భ్రాంతిలో మింగి గుటకలు వేస్తూ మెటిక విరుస్తూ ఇట కూర్చుండిన నన్ను చూస్తుంటే నవ్వొస్తుందా, చిరుతల్లారా ఉడతల్లారా ఇది నా గీతం వింటారా అన్నాడు. ఎంత మనోహరంగా చెప్పడం జరిగింది మహాకవి శ్రీశ్రీ గారు. అందుకే ఆయన మహాకవి అయ్యారు. మరి ఇప్పుడు అది ఏ విధమైన రచన అంటే కనుక సహజంగా అది వచన రచనే, కాకపోతే ఆత్మకథ నుండి గ్రహించబడింది. ఎవరి ఆత్మకథ? అనంతం నుండి గ్రహించబడింది, శ్రీశ్రీ గారి ఆత్మకథ. అలాగే పాలేరు నుండి పద్మశ్రీ వరకు తప్పనిసరిగా ఇది మనం తెలుసుకోవాలి ఈ రచన. ఎందుకు మనకి జానపదుని జాబులు అనేటటువంటి పాఠ్యాంశం ఉంది 9th క్లాస్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో, జానపదుని జాబులు. అక్కడ బోయి భీమన్న గారి యొక్క ప్రస్తావన వస్తుంది కాబట్టి తప్పనిసరిగా తెలుసుకోవాలి. మరి అలాగే అనంతం శ్రీశ్రీ గారు మహాప్రస్థానం నుండి గ్రహించబడినటువంటి ప్రతిజ్ఞ అనేటటువంటి ఖండిక నుంచి మనం ఒక పాఠ్యాంశాన్ని తెలుసుకుంటాం 8th క్లాస్లో. మరి శ్రీశ్రీ గారి గురించి చెప్పినప్పుడు ఖచ్చితంగా అనంతము అనేటటువంటి దాన్ని తెలుసుకోవాలి. అలాగే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు విశిష్టమైనటువంటి సేవలు అందించి ఎన్నో నాటకాలు ఎన్నో రచనలు మనకు అందించినటువంటి ప్రముఖ వ్యక్తి కాబట్టి ఈయన రచన తెలుసుకోవాలి. అలాగే తిరుమల రామచంద్ర హంపి నుండి హరప్పా దాకా ఆయన స్వీయ అనుభవంలో జరిగినటువంటి సంఘటనల్ని ఇందులో మనకు చెప్పడం జరిగింది. హంపి నుండి హరప్పా దాకా ఒకసారి ఇచ్చాడు ప్రశ్న, ఎవరికి స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి. ఏమిటి అంటే, మేము నారాయణ దేవరకరే అనే ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో మాకు పులి ఎదురుగా వచ్చింది. అర్ధరాత్రి ప్రయాణంలో మేమందరం చాలా భయపడ్డాం. ఈ మాటలు ఎవరి స్వీయ చరిత్రలోనివి అని అడిగాడు. చూడండి, ఎవరి స్వీయ చరిత్ర అంటే కనుక తిరుమల రామచంద్ర గారి స్వీయ చరిత్ర. హంపి నుండి హరప్పా దాకా అనేటటువంటి రచన.
హంపి నుండి హరప్పా దాకా అనేటటువంటి రచన. ఈయన అంటే తిరుమల రామచంద్ర గారు తన చిన్నతనంలో తాతగారితో కలిసి నారాయణ దేవరకెర అనేటువంటి ప్రాంతానికి ఒక ప్రయాణం చేసేటప్పుడు అప్పుడు ఎడ్ల బళ్ళే ఉండేవి. ఇప్పట్లా వాహనాలు లేవు కాబట్టి ఆ వాహనాల మీద ఎడ్ల బండి మీద ప్రయాణం చేసేటప్పుడు మార్గమధ్యంలో ఒక పులి వారికి అడ్డగించింది. చాలా పెద్ద పులి అది. వెంటనే వీళ్ళు బళ్ళుతో 4-5 బళ్ళుతో వెళ్ళినప్పటికీ కూడా భయపడ్డారు. అది చూస్తే భయంకరంగా ఉంది. అప్పుడు తన తాతగారు అంటే రామచంద్ర తాతగారు చాలా గొప్ప వ్యక్తి, మహా సమయస్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి, పండితుడు. ఆయన తన సమయస్ఫూర్తితో దాన్ని ఆ పులి నుండి వచ్చినటువంటి సమస్యని అధిగమించడం జరిగింది. సో అతని స్వీయ అనుభవంలో ఉంది అది. చూసారా? మరి తిరుమల రామచంద్ర గారు రాసినటువంటి స్వీయ చరిత్ర ఏది అంటే మనం పెట్టేయచ్చు టిక్కు, హంపి నుండి హరప్పా దాకా అని చదివి. కానీ ఇలాంటి విశేషాలు కూడా మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎస్ఏ తెలుగు వాళ్ళు తెలుసుకోవాలి. అలాగే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒక్క విషయం, ఇక్కడ తిరుమల రామచంద్ర గారు రాసినటువంటి హంపి నుండి హరప్పా దాకా అనేది 200 స్వీయ చరిత్రల్లో ఉత్తమమైనటువంటి స్వీయ చరిత్రగా పేరు పొందింది. ఇది గుర్తుపెట్టుకోండి. 200 స్వీయ చరిత్రలలో ఉత్తమమైనటువంటి స్వీయ చరిత్రగా పేరు పొందినటువంటి స్వీయ చరిత్ర ఏది అంటే హంపి నుండి హరప్పా దాకా. హంపి నుండి హరప్పా దాకా అది గుర్తుపెట్టుకోవాలి. మరి తిరుమల రామచంద్ర గారు నుడి నానుడి, అలాగే తాను రాసినటువంటి మన తెలుగు దాని పుట్టుపూర్వోత్తరాలు, తిరుమల రామచంద్ర గారి రచనలే మన తెలుగు పుట్టుపూర్వోత్తరాలు, తెలుగు లిపి పుట్టుపూర్వోత్తరాలు, నుడి నానుడి మొదలైనటువంటి రచనలు చేశారు తిరుమల రామచంద్ర గారు. అలాగే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అనుభవాలు, జ్ఞాపకాలు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని గురించి మనకి ఎక్కడ ఉంది అంటే కనుక 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో గులాబీ అత్తర్ అనేటటువంటి పాఠ్యాంశం ఉంది, ఒక ఉపవాచకం పాఠ్యాంశం. అక్కడ ఈ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క రచన కాబట్టి తప్పనిసరిగా దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. తన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు. ఆయన అష్టావధానం చేసేవారు. ఎవరితో? మల్లాది రామకృష్ణ శాస్త్రి గారితో కలిసి పిఠాపురంలో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారితో కలిసి అవధానానికి వెళ్ళేవారు కాబట్టి తన జీవితంలో జరిగినటువంటి అనుభవాల్ని, జ్ఞాపకాల్ని మనకి అందించడం జరిగింది. అలాగే స్థానం నరసింహారావు గారు ప్రముఖమైనటువంటి రంగస్థల కళాకారులు. ఎన్నో నాటకాల్లో ఆయన పోషించినటువంటి పాత్రలు. అయితే నాటకాలలో ఆయన మొట్టమొదటిసారిగా ధరించినటువంటి పాత్ర ఏది అంటే కనుక చంద్రమతి పాత్ర. మరి ఆ తర్వాత ఆయన ఎన్నో రకాలైనటువంటి స్త్రీ పాత్రలు పోషించడం జరిగింది. సత్యభామ పాత్ర కానీ, అలాగే రుక్మిణి పాత్ర కానీ, రోషనార పాత్ర కానీ, ఇలా స్త్రీ పాత్రలనే ధరించడం జరిగింది స్థానం నరసింహారావు గారు. ఆయన నటనానుభవం చాలా గొప్పది. రంగస్థల కళాకారులకి, అలాగే అభినయ కళాకారులకి, ప్రధానంగా అంటే నాటికలు వేసినటువంటి వాళ్ళకి ఈయన స్వీయ చరిత్ర అనేది ఎంతో మార్గదర్శకం అనటంలో అతిశయోక్తి లేదు. అలాగే వినోబా భావే గారు, భూదాన ఉద్యమాన్ని చేపట్టినటువంటి వినోబా భావే గారి స్వరాజ్య శాస్త్రం మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఆచార్య వినోబా భావే గారి పాఠ్యాంశం ఉంది. అందులో ఆయన ఒక చోట అంటారు, చూడండి, ఒకవేళ ఈ వినోబా భావే గారి స్వీయ చరిత్ర ఏది అంటే మనం స్వరాజ్య శాస్త్రం అని పెట్టేస్తాం. అది కూడా స్వరాజ్య శాస్త్రం అని ఒక చోట మెన్షన్ చేశాడు తప్ప సంపూర్ణంగా దీని గురించి వివరణ అయితే ఇవ్వలేదు. అయితే అందులో ఒక జరిగినటువంటి సంఘటన మనకి ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ఆయన ఒక సందర్భంలో చెప్తారు, మనిషి మనస్సుకు ఈర్ష్య, అసూయ, లోభము, క్రోధము మొదలైనటువంటివన్నీ కూడా నిలయమే. చూడండి, మనిషి మనస్సుకి ఈర్ష్య, అసూయ, క్రోధము, లోభము, మాత్సర్యము ఇటువంటి లక్షణాలన్నీ కూడా నిలయమే అని నేను అనుకుంటే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపేవాడిని కాదేమో. ఆ భగవంతుడి సహకారం నాకు ఉంది ఎల్లవేళలా. వాటినన్నింటినీ విడిచిపెట్టాను కాబట్టి ఈ యజ్ఞాన్ని నేను చేపట్టగలిగాను అని అంటాడు ఆయన.
ఎవరంటారు ఈ మాట అంటే కనుక ఆచార్య వినోబా భావే గారు అంటారు. పవనార్ నుండి ఢిల్లీ వరకు ఆయన యాత్ర అనేది కొనసాగింది. ఎన్నో వేల ఎకరాలని ఆయన భూమిని స్వీకరించడం జరిగింది భూదానోద్యమంలో భాగంగా. అయితే డైరెక్ట్ బిట్ ఇస్తే పర్వాలేదు, కానీ ఎస్జిటి వాళ్ళకైతే డైరెక్ట్ బిట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి హై స్థాయిలో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇదివరకే చెప్పాను, కాంపిటీషన్ పరంగా మనం ప్రతి ఒక్క దాన్ని కూడా కేర్ తీసుకోవాలి, ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా శ్రద్ధగా చదవాలి. కాబట్టి అలా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. చూడండి, మనిషి మనస్సు ఈర్ష్య, మాత్సర్యము, క్రోధము ఇవన్నిటికీ మనస్సే ప్రధానమైనటువంటి నిలయము అని నేను అనుకుంటే కనుక ఈ కార్యక్రమం నిర్వహించలేకపోయేవాడిని. వాటిని అన్నింటినీ విడిచిపెట్టాను కాబట్టి ఆ భగవంతుని అనుగ్రహం నాకు కలిగింది. అందుకే ఈ యజ్ఞాన్ని నిర్వహించగలిగాను, అంటే భూదాన యజ్ఞం అని వినోబా భావే గారు చెప్తారు. అలాగే హెలెన్ కెల్లర్ గారు నా ఆత్మకథ 1880లో పుట్టినటువంటి ఈమె 1904లో తన ఆత్మకథని వ్రాసుకోవటం జరిగింది. ఆత్మకథలో భాగంగా తనకు ఎంతోమంది సహాయం చేసినటువంటి వారిని అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సలీవన్ అనేటువంటి ఉపాధ్యాయురాలు కానీ, అలాగే తాను లూయి బ్రైల్ లిపితో ఈమె అందురాలు, పుట్టుకతో అందురాలు కాదు, కానీ కొద్ది రోజులు అంటే 2 సంవత్సరాల తర్వాత ఆమెకు ఒక చిన్న వ్యాధి సోకడం వల్ల ఆటోమేటిక్గా కంటి చూపు అనేది మందగించింది. ఆ తర్వాత ఆమె అందురాలు అయ్యింది. అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో, ఇదివరకు మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఒక బిట్ వచ్చింది మనకు గతసారి, వికలాంగుల యొక్క ఆత్మవిశ్వాసం ఉంటే దేన్నైనా జయించగలము అనేటటువంటి అంశాన్ని ఇతివృత్తంగా చేసిన ఆత్మకథ ఎవరి రచన అంటే కనుక హెలెన్ కెల్లర్. కళ్ళు లేకపోయినప్పటికీ కూడా ఆమె నా ఆత్మకథ అనేటటువంటి రచన వ్రాసింది అంటే నిజంగా ఆమెకు ఉండేటటువంటి పరిజ్ఞానము ఎంతదో మనం తెలుసుకోవచ్చు. ఆమె ఒకానొక సందర్భంలో అంటుంది, నేను చెట్టును ఆనించి నా చెవిని పెట్టి విన్నప్పుడు, చూడండి, నేను చెట్టును ఆనించి నా చెవిని పెట్టి విన్నప్పుడు కుహు 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 అనే శబ్దాలు నాకు వినిపించాయి. ఆ శబ్దాలు నన్ను ఎంతో సంతోషానికి గురి చేశాయి. అలాగే నేను నదీ ప్రవాహంలో, సెలయేటి ప్రవాహంలో చేయి పెట్టినప్పుడు ఆ వేల సందుల మధ్య నుంచి ఈ ప్రవాహం వెళ్ళినప్పుడు నేను పొందిన అనుభూతి నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పింది ఒకానొక సందర్భంలో హెలెన్ కెల్లర్. చూసారా, అంటే తన అందురాలు, తనకేమీ తెలీదు, కేవలం స్పర్శ ద్వారా మాత్రమే తనేమిటో సమాజానికి తెలియచేసింది. ఎవరు కళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా చూడలేనటువంటి ఎన్నో ప్రదేశాలని మనస్తో ఆమె చూడగలిగింది అంటే ఆమె ఆత్మవిశ్వాసానికి నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇలా మనకి హెలెన్ కెల్లర్ గారి ఆత్మకథ మనం క్షుణ్ణంగా పరిశీలించగలగాలి. అలాగే గుడిపాటి వెంకటాచలం గారు నిజంగా గొప్ప కవి, స్త్రీవాద కవి. ఇంకా చెప్పాలంటే స్త్రీవాద కవి అంటే స్త్రీ అభ్యుదయాన్ని కాంక్షించినటువంటి కవి, స్త్రీకి స్వేచ్ఛ కావాలి అని కోరుకున్నటువంటి కవి గుడిపాటి వెంకటాచలం గారు. మరి అలాగే ఎస్టీ జ్ఞానానంద కవి గారు మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి సందేశం అనే పాఠ్యాంశం ఉంది, ఆయన రాసినటువంటిది అది. ఈ ఎస్టీ జ్ఞానానంద కవి గారి కూలీ నుండి కళా ప్రపూర్ణ వరకు అనేటటువంటి రచన ఆయన స్వీయ చరిత్ర. అలాగే ఆయనది విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర పెదపెంకి అనేటటువంటి గ్రామం. దాశరథి కృష్ణమాచారి గారు, దాశరథి రంగాచారి గారు ఇద్దరు సోదరులండి. మరి దాశరథి కృష్ణమాచారి గారిది మనకి 7th క్లాస్లో ఒక పాఠ్యాంశం ఇవ్వటం జరిగింది. ఆ పాఠ్యాంశం పేరు ఆలోచనం. ఆయన తన స్వీయ చరిత్రలో భాగంగా ఒక సందర్భంలో చెప్పుకుంటారు, నేను గతాన్ని కాదనలేను, వర్తమానం వద్దనబోను, భవిష్యత్తును వదులుకొనలేను, కాలం నా కంఠమాల అని చెప్తారు. ఎవరు? దాశరథి కృష్ణమాచారి గారు. చూడండి, నేను గతాన్ని కాదనలేను, గతం ఎంతో చాలా గొప్పది, గతం నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అన్నాడు ఆయన.
వర్తమానం వద్దనబోను. ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండ్కి అనుగుణంగానే ఉంటాను. గతాన్ని స్వీకరిస్తాను. ఇప్పుడు ఉన్నటువంటి దాని గురించి అన్ని విషయాల్ని నేర్చుకుంటాను. భవిష్యత్తును వదులుకొనలేను, అలాగని భవిష్యత్తును కూడా నేను విడిచిపెట్టను. ఈ 3 కాలాల్లో కూడా జరిగినటువంటి పరిణామాలన్నింటినీ నాకు అన్వయంగా నేను మలచుకుంటాను అని చెప్పినటువంటి కవి ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్య. అందుకే కాలం నా కంఠమాల, ఆ కాలమే నా కంఠాన్ని ధరించినటువంటి మాల. గతమైనా నాకు ఓకే, అలాగే భవిష్యత్తు అయినా పర్వాలేదు, అలాగే వర్తమానమైనా పర్వాలేదు అని చెప్పినటువంటి కవి ఈ దాశరథి కృష్ణమాచార్య గారు. అలాగే వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ప్రజ్ఞా ప్రభాకరము. మనకి క్రీస్తు శకం 1వ శతాబ్దంలో అమరావతి స్తూపంపై మొట్టమొదటిసారిగా నాగబు అనేటటువంటి తెలుగు పదం 1వ శతాబ్దానికి చెందిందని గుర్తించినటువంటి వారు వేటూరు ప్రభాకర శాస్త్రి గారు. మరి ఆయన తన స్వీయ చరిత్రలో భాగంగా వ్రాసుకోవడం జరిగింది ఈయన. అలాగే దేవులపల్లి రామానుజరావు గారి 50 సంవత్సరాల జ్ఞాపకాలు, అలాగే ఉప్పల లక్ష్మణరావు గారి బతుకు పుస్తకం. మరి ఉప్పల లక్ష్మణరావు గారి ఈ బతుకు పుస్తకం అనే పాఠ్యాంశం మనకి 9th క్లాస్లో ఇవ్వటం జరిగింది. 9th క్లాస్లో పుస్తక పరిచయం అనేటటువంటి పేరుతో ఇవ్వటం జరిగింది. అంటే అది ఆత్మకథ అయినప్పటికీ ఆ ఆత్మకథ అనేటటువంటి రచనని ఇంకొకరు పరిచయం చేయడమే పుస్తక పరిచయం. ఎవరైనా విశిష్ట వ్యక్తులు. మరి ఎవరు పరిచయం చేశారంటే మనకి సావిత్రి గారు పరిచయం చేశారు. ఎవరు పరిచయం చేశారు? సావిత్రి గారు పరిచయం చేశారు. బందిపోట్లు సావిత్రి, స్త్రీవాద రచయిత్రి, ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఆమె. మరి బతుకు పుస్తకంలో ఆయన స్వీయ అనుభవాలన్నీ కూడా ఈమె పంచుకున్నారు. అంటే మనతో పాటు ఆయన ఏం చేసి ఇంత ఉన్నతమైనటువంటి స్థానం పొందారనేటువంటి అంశాన్ని మనం ఇందులో భాగంగా తెలుసుకోవచ్చు. అలాగే కుందుర్తి ఆంజనేయులు గారు వచన కవిత పితామహుడుగా పేరుగాంచినటువంటి ఎవరి రచన పేరు బతుకు మూట అని ఇవ్వచ్చు. బిట్టు చూడండి అప్లికేషన్ పార్ట్లో ఎలా ఇచ్చాడండి. వచన కవిత పితామహుడుగా పేరుగాంచిన ఎవరి రచన ఓకే బతుకుమూట అనే స్వీయ చరిత్ర అని. బతుకుమూట అనేది ఎవరి స్వీయ చరిత్ర అంటే మనకి గుర్తుకు రాకపోవచ్చు. అప్పుడు ముందేవిచ్చాడు వచన కవిత పితామహుడుగా పేరుగాంచిన అన్నాం. కాబట్టి వచన కవిత పితామహుడు అనేది కుందుర్తి ఆంజనేయులు గారి యొక్క బిరుదు. అలాగే నల్లగొండ రామచంద్ర గారు 60 సంవత్సరాల జ్ఞాపక అనుభవాలు అనేటటువంటి అంశం. అలాగే పి యశోదారెడ్డి గారు మా ఊరి ముచ్చట్లు. మరి అలాగే అబ్దుల్ కలాం గారిని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన అబ్దుల్ ఫకీర్ జైన్లాబ్దీన్ అబ్దుల్ కలాం పూర్తి పేరు. ఇతడు రాసినటువంటి ఇగ్నిటైడ్ మైండ్ ద వింగ్స్ ఆఫ్ ఫైర్ ఆన్ మై ఆటోబయోగ్రఫీ పూర్తి పేరండి. ఆంగ్లంలో ఆయన రాసింది ఏది? ఇగ్నిటైడ్ మైండ్ ద వింగ్స్ ఆఫ్ ఫైర్ ఆన్ మై ఆటోబయోగ్రఫీ. అంటే దాన్నే ఎవరితో వ్రాసారు అంటే కనుక అరుణ్ తివారీతో కలిసి వ్రాయటం జరిగింది. అది మనకి ప్రేరణ అనేటువంటి పాఠ్యాంశంగా 9th క్లాస్లో ఇవ్వటం జరిగింది. అందులో ఉండేటటువంటి విశేషాలని మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆయన ఏ కోర్సులు చదువుకున్నారు? ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు ఆయన. అలాగే తన బాల్యంలో అంటే తాను చదువుకునే రోజుల్లో తనకు సహాయం చేసినటువంటి సోదరి ఎవరు అంటే కనుక జోహారా. అలాగే నీలాంటి వాడు సమాజానికి ఉత్తమమైనటువంటి వ్యక్తిగా కీర్తించబడతాడు అని తర్వాత తరం వాళ్ళు నిన్ను ఆదర్శంగా తీసుకుంటారని చెప్పినవాడు ప్రొఫెసర్ స్పాండర్. అంటే నీలాంటి స్టూడెంట్ ఒక విద్యార్థి ఉన్నందుకు ఉపాధ్యాయులకే గర్వకారణం అని చెప్తాడు ఒకనొక సందర్భంలో. ఇలా ఒక్కొక్కరు అతనికి అబ్దుల్ కలాం గారిని ఏ రకంగా అయితే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటారో ఇప్పటి సమాజం, అప్పట్లోనే తన గురువులు కూడా తను ఎంతో గొప్పగా ప్రశంసించారంటే నిజంగా ఆయన గొప్పతనం అనేది మనకి ఆ రచన చదివితే తెలుస్తుంది. 9th క్లాస్లో ప్రేరణ అనేటువంటి పాఠ్యాంశం మనకి వాడరేవు చినవేరభద్రుడు గారి చేత ఇవ్వటం జరిగింది. ఆయన అనువాదం చేయటం జరిగింది ఆ పాఠ్యాంశం. అలాగే పివి నరసింహారావు లోపలి మనిషి ద ఇన్సైడర్ అనేటువంటి పేరుతో అందించడం జరిగింది. ఇందులో తన స్వీయ అనుభవాలు,
తన రాజకీయ అనుభవాలు. పివి నరసింహారావు గారిని గురించి మనకందరికీ సుపరిచితమే. నిజంగా మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి భారతదేశానికే ప్రధానమంత్రి కావడం అనేది మన రాష్ట్రం చేసుకున్నటువంటి అదృష్టం అది. అంటే ఇప్పుడంటే తెలంగాణగా విడిపోయింది, కానీ ఒకప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన చేసినటువంటి సేవలు, రాజకీయంగా చేసినటువంటి సేవలు ఎంతో గొప్పవి. ఒకానొక సందర్భంలో ఆయన ప్రాంతానికి, భాషలకి, పార్టీలకి అతీతంగా కూడా సేవ చేశారు. అంటే నిజంగా ఆ మహానుభావుడి యొక్క ఆదర్శం, ఆ మహానుభావుడి యొక్క సేవని ఆదర్శంగా తీసుకుంటే ఉన్నతమైనటువంటి మార్గంలో మనం ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆయన రాసినటువంటి 1000 పడగలు అనేటటువంటి నవల సహస్రఫన్ అనే పేరుతో రాయటం జరిగింది. యాక్చువల్గా 1000 పడగల నవల విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారు. ఇది 3 తరాలకి సంబంధించినటువంటి తొలి తెలుగు నవలగా చెప్పడం జరిగింది. అయితే దానిని హిందీలో అనువాదం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే పివి నరసింహారావు గారు సహస్రఫన్ అనే పేరుతో రాశారు. దానికే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది లభించడం జరిగింది. మరి అలాగే మహాత్మా గాంధీ గారిని గురించి మనకి మహాత్ముడు అనేటటువంటి పాఠ్యాంశం ఉందండి 3rd క్లాసులో భాగంగా. మహాత్మా గాంధీ గారికి ఇష్టమైనటువంటి రచనలేవి అంటే తాను స్వీయ చరిత్రలో ఏం రాసుకున్నాడు అంటే కనుక శ్రావణ కుమారుని నాటకం మనకి మహాత్ముడు అనే పాఠ్యాంశంలో క్లియర్గా చెప్తారు. తన తండ్రి ఇచ్చినటువంటి పుస్తకం, తనకి ఎంతో ఇష్టమైనటువంటి నాటకం శ్రావణ కుమారుని నాటకం, అలాగే హరిశ్చంద్ర నాటకం. శ్రావణ కుమార్ నాటకం అనేటువంటి పుస్తకాన్ని ఇవ్వటం జరిగింది తండ్రి. అది నాటకమే కానీ పుస్తక రూపంలో ఇవ్వటం జరిగింది. అలాగే తను చిన్నప్పటి నుంచి ఒక స్ఫూర్తిగా తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే హరిశ్చంద్రుడు. ఆడిన మాటకు కట్టుబడి ఉన్నటువంటి హరిశ్చంద్రుడు. అందుకే ఆయన కూడా సమాజానికి ఒక చక్కనైనటువంటి మార్గాన్ని చూపారు. సత్యం, అహింస, శాంతి, త్యాగం అనేటువంటి ఆయుధాలని ఉపయోగించి భారతదేశానికి స్వతంత్రం రావడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ప్రతి చిన్న వస్తువుని కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. అంటే ప్రతి వనరు మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది, దేన్ని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని చెప్పినటువంటి వారు గాంధీజీ. ఈ ఆశ్రమము నాది కాదు, సబర్మతి ఆశ్రమం. గాంధీ గారు ఎక్కడుండేవారు? సబర్మతి ఆశ్రమంలో ఉండేవారు. ఈ ఆశ్రమ ఆస్తి నాది కాదు, అందరిది అని చెప్పినటువంటివి స్వీయ చరిత్ర ఎవరిది అన్నారు అనుకోండి, గాంధీ గారిది. ఎందుకు? గాంధీ గారు ఎప్పుడు అంటూ ఉండేవారు, ఇది నా ఆస్తి కాదు, ఈ ఆశ్రమం నా ఆస్తి కాదు, ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరిది అని. అలాగే తన తల్లి 3 ప్రమాణాలు చేయించింది చిన్నప్పుడు. ఎట్టి పరిస్థితిలోని జోదము కానీ, మద్యము కానీ, అబద్ధము కానీ ఈ 3 కూడా స్వీకరించరాదు అని నా తల్లి నా చేత 3 ప్రమాణాలు చేయించింది అని గాంధీ గారు చెప్పుకుంటారు ఒకానొక సందర్భంలో. కాబట్టి ఇలా ఒక్కొక్క స్వీయ చరిత్రని మనం సంపూర్ణంగా విశ్లేషించినట్లయితే మనము ఏ రకంగా, ఇదివరకే చెప్పాను మీకు, ఎస్జిటికి అలాగే లాంగ్వేజ్ పండిట్ తెలుగు వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి తప్పనిసరిగా ఎస్జిటి వాళ్ళకైతే 1 మార్క్ వస్తుంది, టెట్లో 1, అలాగే డిఎస్సిలో 1 వస్తుంది. అలాగే లాంగ్వేజ్ పండిట్ వాళ్ళకి కూడా పేపర్ 3 ఉంటుంది కాబట్టి వారికి కూడా 2 మార్కులు, అలాగే డిఎస్సిలో 2 మార్కులు, ఈ టెట్లో 1 మార్కు రావడం, లేదా టెట్లో 2 మార్కులు, డిఎస్సిలో 1 మార్కు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి సమాచారము ఈ స్వీయ చరిత్ర. అలాగే ఇంకా మరికొన్ని స్వీయ చరిత్రలు ఉన్నాయి, వాటి విశేషాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.